ఉద్యోగం చేయగలడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇలా అయిపోయి ఈ దినము దేవుని నమ్ముకొని అంత దూరం నుంచి వస్తున్నాడంటే అది గొప్ప చిత్తమైతే బాప్తిసం కూడా తీసుకోవచ్చు. దేవుని సంతోషం. చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పరిశుద్ధ శరీరం గురించి మనం తీసుకోబోతున్న ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తం గురించి ధ్యానం చేసుకుని మొదటి కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయం 23వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయం 23వ వచనం. గట్టిగా చదవం. కానీ ఎందుకంటే మనం కూర్చొని సంఘంలో చాలా బాధపడుతున్నాం. ఇక్కడ రెండే మాటలు చెప్తాను మీకు. దేవుని కొరకు దేవుని బిడ్డలు ఎలా పడ్డారో, ఎలా స్పందించిందో సేవకుడు అనే మాటలు మనం తెలుసుకోవాలి. ఇక్కడ విషయంలో తిమ్మతికి రాసినాడు. ఒకటి తిమ్మతికి రాసిన గ్రంథం మనం చూసుకొని ఒకరు భయపట్టుకొని కూర్చున్నాము. ఇక్కడ కూర్చొని కాళ్ళు అనేది స్టడీ అయిపోతుంది కాబట్టి మనం కూర్చొని ఏమైతే నీరసపడిపోతాం. సరే కూర్చోండి. ఇక్కడ ఏం చెప్తామంటే ఒకటి తిమ్మతి రాసిన లేఖనాల ద్వారా మనం ఎందుకంటే చాలా జాగ్రత్త. అందుకనే ఇక్కడ ఎక్కడికి పోతాం, ఇక్కడ ఏంటంటే అది చాలా దేవుడి వాక్యంలో సేవకుడు అనేది అన్ని పరిశీలిస్తున్నాం. ఇక్కడ విషయంలో 13-14లో మనం చదువుకున్నట్టయితే తిమ్మోతి రాసిన పత్రికలలో మనము ఎక్కడ ఆయనకి ఎలా రాసిందా దేవుడి విషయంలో మనం చూసుకున్నాం. దేవుడి 13-14 2 వచనాలను మనం బయటపరుచుకొని మనం చదువుకున్నాం. ఒకటి తిమ్మోతికి రాసిన పత్రిక. ఇక్కడ మరి ఆ పత్రికలనే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం మాట చెప్తున్నంటే 2వ అధ్యాయము, ఈ 2వ అధ్యాయము ఇక్కడ 13-14 తేలిగా బయటపరుచుకుంటున్నాం. మొదట ఆదామును తర్వాత హవ్వను నిర్మిపడి కాగా, మరియు ఆదాము మోసపరచబడి లేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. ఆయనను వారి శుద్ధబుద్ధి కలిగి విశ్వాస ప్రేమ పరిశుద్ధుల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమెను రక్షింపబడను. ఇక్కడ నిలకడగా ఉండాలా? ఇక్కడ ఏంటంటే లేఖనం ద్వారా తిమ్మోతి రాశాడు యేసుప్రభు. ఈ తిమ్మోతికి రాసినప్పటికీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన అపరాధములో పడకుండా చూసుకో. ఈ తిమ్మోతికి రాసిన పత్రికలో యేసుప్రభు ఆ కాలంలో ఆ ప్రవక్తలుగా ఉన్నప్పటికైనా, యేసుప్రభు వారికి రాసినప్పటికైనా ఈ 2వ అధ్యాయంలో 13-14 వచ్చిన రాయబడ్డారు. ఎక్కువ ఇది చెప్పలేదు కానీ ఇంకా దైవజనులు చెప్పిన మాటల విషయంలో అది మనము పరిశీలించుకోవాలి. రక్షింపబడేవారు, రక్షణ లేని వారు రక్షణ వరకు మనము ప్రార్థన చేయాలని మనం. ఇక ఈ మాట విషయంలో ఏంటంటే 13వ వచనంలో ఏమంటుందంటే ఇక్కడ ఏమంటుందంటే మరి మొదట ఆదామును తర్వాత ఇక్కడ సహోదరుని మరి నిర్మించింది రాగా మరియు ఆదాము మోసపరచలేదు ఇక్కడ, కానీ స్త్రీ మోసపరచబడింది. ఇక్కడ ఆదాము అయితే మోసపరచలేదు. దేవుడు ఇక్కడ ఇక్కడ ఏం చెప్తామంటే ఆదాము మోసపరచలేదు కాబట్టి తన స్త్రీ అనేది మోసపరిచింది. ఏ విధంగా మోసపరిచింది? ఈ స్త్రీ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంలో
ఇక్కడ ఆదామును మోసపరచలేదు కానీ దేవునికి మోసపడుతుంది. అది ఎలా అంటే ఈ మోసపడడం ఎందుకంటే ఇవన్నీ జాగ్రత్తలు చూపించండు ఇక్కడ. అందుకనే మొదటి తిమోతికి యేసు ప్రభు ఈ లేఖనాలుగా బయలుపరిచిన మాట. ఈ 2 మాటలు యేసు ప్రభు ఏం చెప్పినట్టే తిమోతికి చెప్పాం, ఈ తిమోతి ఈ విధంగా ఉండు. అయితే ఆదాము అయితే ఆయన మోసపరచలేదు కానీ అవ్వని మోసపరిచినది తెలియపరచు దేవుడు. అవ్వ అంటే మరి స్త్రీకి సంబంధించిన దేవుడు. అందుకని ఆ కాలంలో ఇక్కడ ఆదాము తోటలో ఇదిగో అనేకులు పొలంలో పండ్లు చేసుకున్న నాటబడితున్నారు. పని వారు కొంచెం అయిపోయాడు. ఆ పని కావాలంటే కొంతమంది ఆదాము తోటలో పని చేస్తున్నారు. యజమానిగా పెట్టిండు ఆదాము, ఒక నమ్మకానిగా పెట్టిండు ఆదాము. ఎందుకు ఆదాము నమ్మకంగా ఉన్నాడు యేసు ప్రభు దగ్గర. అందుకనే సేవకుడిగా ఒక సేవకుడు యేసు ప్రభు నమ్మకం పెట్టినంటే యేసు ప్రభు నమ్మకం పెట్టింది కాబట్టి మీ మధ్య ఈనాడు వాక్యం చెప్పగలిగిన అర్హత విషయం మీ మధ్య కాదు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ సభలు కానీ, ఏ ప్రాంతంలో కానీ, ఏ గ్రామంలో కానీ, ఏ పట్టణంలో కానీ వాక్యం అనేది ప్రకటించినప్పుడు దేవుడు ఇచ్చేవాడు. ఇలాంటి ఉన్నట్టే భావం కలిగి తిమోతికి రాసినటువంటి దేవుడి పిల్లలు ఎన్ని గమనించుకోలేదు. అందుకని ఎదిగినట్లు చేసుకొని మీరు దాని పెన్ను పేపర్లు రాసుకుంటే మళ్ళీ దాన్ని రిప్లై చదువుకొని మరి తెలియపరచు దేవుడి పిల్ల. అందుకనే ఆ మాట కాగా ఇక్కడ మరియు ఆదాము మోసపరచలేదు. ఆదాము విషయంలో మోసపరచలేదు. ఎందుకు ఆదాముతో మోసపరచలేదు అంటే ఆదాము మోసపరచేవాడు కాదు, ఒక నీతిమంతుడు, న్యాయాధిపతుడు. ఇగో ఇలాంటి దేవుని దగ్గర నమ్మకం కూడా మీరు వచ్చిన మనుషులే, ఈ కొద్ది మనుషులే దేవుని దగ్గర వచ్చినప్పుడే మన ప్రవర్తన మనం జాగ్రత్త పరుచుకొని మోసపరచకూడదు అన్నాడు. ఆదాము మోసపరచలేదు. యేసు ప్రభు నమ్మకంగా ఉన్నాడు. యేసు ప్రభు చెప్పిన మాట అన్ని ఉన్నాడు. యేసు ప్రభు యొక్క శరీరంలో భావములు అన్ని భాగంగా ఉన్నప్పుడు ఆయన మానవుడే. ఆయన మానవున్నప్పుడు ఆ వేదన తోటలో పనిచేయడానికి ఒక నమ్మకంగా వచ్చినాడు ఆదాము. ఎందుకు చెప్తున్నట్టే ఈ కథ చాలా ఉంది, చెప్పడానికి సమయం లేదు. ఆరాధన సమయంలో ఇది చిన్న పాట మీ మధ్యలో నేను ఉండబోతున్నాను. అందుకని శ్రేష్టమైన ఆదాము కొరకు మీరు ఆదాముకు అవ్వని మోసపరిచినదని తెలియపరిచినాడు. అవ్వ ఎందుకు మోసపరిచినది? అవ్వ బలహీనత ఉంటుంది, పాపముల పడి ఇదిగో యేసు ప్రభు చెప్పిన కానీ యేసు ప్రభు విన్నగానే ఆ మాటలు విన్నగానే నిష్క్రమించింది. అందుకని ఇలాంటి విషయం వల్ల శరీరంలో మనము భుజించినప్పుడు మన రక్తము శరీరం యేసు ప్రభు ఎప్పుడు ఆ కలవరము పరిహారం రక్త చూపించిన ఆ పాపం పరిహారము అయిపోయిందిగా మనం నీతిమంతులుగా తీర్చబడినాము. అవనీతిమంతులు కాకుండా నీతిమంతులు తీర్చబడి నీతిమంతుల వాక్యమును అనుభవించుకొని నీతిమంతుల ప్రార్థన ఆలకించవారుగా ఆదాముకు ఇచ్చినాడు. ఇక్కడ ఆదాముకు ఇచ్చిన తర్వాత ఎంత శ్రేష్టమించుడు ఆయనకు సాధ్యం సహాయం అనేది ఏర్పాటు చేయాలి. ఇలాంటి సాధ్యం సహాయం చేయాలంటే ఈ లోకములో అనేక అపవాదులు, ఎన్నెన్నో అక్రమాలు, ఎన్నెన్నో ఇప్పుడు కాసేపు మాట్లాడదు, కాసేపు మాట్లాడదు. అందుకని ఏంటంటే ప్రభులో ఒక నమ్మకంగా ఉండాలా, నమ్మకం ఉండాలా, ప్రార్థన చేయాలా, తప్పులు క్షమించాలా. ఈ లోకంలో అనేక తప్పులు చేయాలని ఎవరు చేయడా యేసు ప్రభు కొండగా బోధించినప్పుడు నేను ఇదిగో తప్పు చేయడం శ్రీలందరూ నాలుగు పట్టుకుని తప్పు చేస్తామని శ్రీలందరూ పట్టకపోతుంటే ఎవరైతే పాపం లేని వారుగా ఉన్నారంటే ఒక మాట యేసు ప్రభు అంటే నాలుగు ఎత్తిన వారు ఆ స్త్రీనికి తీసివేశారు. మనమందరం పాపలమే, పాపం లేని వారు జీవించలేడు. ఈ లోకంలో యేసు ప్రభువును మోసం చేసిన వారే. అందుకని నువ్వు మోసం చేయొద్దని తిమోతికి రాసినాడు. నువ్వు మోసం చేయొద్దు, మోసం పరచకూడదు. ఆదాము ఎలా ఉన్నారో తెలియపరచడం తెలిపిన అవసరం చదమ్మా. కింది 14 మోసపరచు నిర్మించిన కాగా మరియు ఆదాము మోసపరచలేదు కానీ స్త్రీ మోసపరచబడి. ఎందుకు ఈ ఆదాము మోసపరచలేదు కాబట్టి ఎందుకు మోసపరచలేదు? స్త్రీ మోసపరచలేదు. ఆదాము ఎలా మోసపరచలేదు? సమాధానం మన క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు ఆమె ఎందుకు మోసపరచలేదంటే ఇక్కడ మోసపరచలేదని స్త్రీ అని చెప్తా ఉన్నాడు యేసు ప్రభు. ఇక్కడ అన్ని గుర్తారు అనమాట. అందుకని ఆయన పండుగ చెట్లలో అనేక చెట్లు వేరే చెట్లలో ఉన్నాయి. బాగా ఆనందంగా ఉంది, బాగా సంతోషంగా ఉంది. దానికి కారణం ఏంటి? ప్రభుకు రాగించిన వాడు నీరు పోసిన వాడు తెలియకుండా ఉంటుందా? అన్ని సమస్యలు తెలుసు. ఎందుకు? ఆ యజమాని పెట్టింది కాబట్టి, యజమాని అన్ని తెలుసు కాబట్టి, యేసు ప్రభు ఆత్మ అన్ని పుట్టాడు కాబట్టి ఇంకా ఆయన మోసపరచలేదు. కానీ ఆ సమయంలో వచ్చాక యేసు ప్రభుకు మాట చెప్పాక ఒక మాట అంటే ఏం మాట అనేది గుర్తు చేసుకోవాలి దేవుని బిడ్డలారా. ఏం మాట అంటే ఇక్కడ ఇద్దరు అక్కడ ఆదాము హవ్వని ఉన్నది కాబట్టి తోటలో అక్కడ ఏముంది? అనేక పండ్లలో చెట్లలో ఏమి కాయలేదు. ఒక చెట్టు అందంగా కాసినది. ఈ అందమైన కాయనది అక్కడ ఇద్దరు ఏది ఆదాముని హవ్వ రీతిగా ఉండడం ఏదో ఉన్నప్పుడు ఆ ఉన్నప్పుడు ఏం చేస్తే యేసు
మనకు తోటలు ఉంటాయి కదా, అక్కడ ఇంకా తోట దగ్గర యేసుప్రభు వల్ల సొంత ఇంటికి వచ్చారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఖచ్చితమైన తర్వాత యేసుప్రభు తెలిపోతుంది. ఆ పండు తినేయాలంటే అది తెంచుకొని ఆదాము కాదు దాంట్లో అవ్వ తెంచుకొని, అవ్వ కొద్దిగా తెంచుకొని తిన్నది సగం తిని అవ్వ ఆదాముకు మరి సాటి ఆదాముకు ఆమెకు తినిపించింది. ఎలా తినిపించంటే, నువ్వు మొదటి ఎవరైనా మానవుడే అయినా చెప్పిపోతే మళ్ళీ ఆ చెట్టుని నువ్వు ఉంటావా అని చెప్పేసి అవ్వని మోసపరిచింది ఆదామును. అది అన్ని మాట్లాడుకున్న తర్వాత ఆ పండు తెంచుకొని అది ఆమె తిని సగం ఉంచింది. సగం కరెక్ట్ గా సగం తిన్నది, సగము మరి ఆదాముకి ఇచ్చినట్టుగా మనం బయటపడుతుంది. ఎందుకంటే మేము ఇది మోత పరచకూడదు, పరచబడినది అంటుంది స్త్రీకి. అయితే ఆదాము మోత పరచబడలేదు అని చెప్తుంది అనమాట. ఈ రెండు విధములు ఏంటంటే అవ్వ కొద్దిగా బలాడుతుంది, పాపంలో శాపంలో పడుతుంది. కానీ అబ్బ పశ్చాత్తాపడి ఆయన కన్నీటి ప్రార్థన చేసుకొని ఆయన ప్రార్థనకు జవాబించడం, రెండు తలుపులు వేసుకొని ఉపవాసం శుక్రవారం ఉండి ఇదిగో 18 రోజులు ప్రార్థన చేసుకుంటూ మధ్య దిన వారం దినాలు పని చేస్తూ యేసుప్రభు ఒంటి పనిలో మరి పని చేసి వచ్చి ఆదివారం సంఘంలో పంచుకున్నాడే. పంచుకునేది అర్హత లేదా? అందుకని తిమోతికి రాసిన ఈ తిమోతికి రాసినప్పుడు అది నెరవేర్చుకునేది. ఆ తిమోతికి రాసిన వంశం అంతా అది నెరవేర్చబడేది. మన భూమి మీద ఈ వంశములో ఈ 4 కుటుంబాలు కూడుకుంటే ఒక చేతికి 2 5 మంది సమాధానం ఉంటే మనం ఈ రీతి ఎందుకు కూడుకోకూడదా? ఎందుకు మనం ఆ రీతి మనం చేర్చుకోలేదా? రేకులు చేర్చుకొని మనం బాగుపడుతున్నది, మనం ఎందుకు బాగుపడతా? మనం ఎందుకు పరలోక రాజ్యం లేదా అని మనం రోషంగా నిలబడితే వాళ్ళే మన భర్తలు, వాళ్ళే వస్తారు, వాళ్ళే కొడుకుంటారు, వాళ్ళకప్పుడు మంచి మార్చలు శాశ్వతం లేదు. నీటి ముడిగా సామతే మన ప్రాణము కాపాడుకోవాలంటే పోయి అయ్యా మరియమ్మ ఎలా మరియమ్మ కన్నీరు కాచి ప్రార్థన చేసిందో, అయ్యా నేను అపరాధిని కాదు దేవా, అయ్యా నా తప్పులు క్షమించిన ప్రభా ఆయన వచ్చినప్పుడు పరిచయం చేసిందో ఆ పరిచయం కాదు. దేవుని బిడ్డ, ఈ లోక పరిచయం కాదు, ఆత్మ విషయం పరిచయం గమనించుకోవాలా. స్త్రీలారా పురుషులారా నేను ఎందుకు చెప్తున్నా అంటే తిమోతికి లేఖనాలుగా మొత్తం రాసి. అందుకనే ఆయన విషయంలో ఈ 13లో ఇక్కడ 14 వచనంలో మరియు ఆదాము మూత పట్టలేదు కానీ స్త్రీ మూతపరచబడింది. అప్పుడు ఏమిటంటే అపరాధములలో పడను. ఇక్కడ ఏముంది? అపరాధముల పడలేదు. ఎందుకు అపరాధముల పడలేదు? అందుకని ఏముందంటే ఈ అధ్యాయంలో ఈ అపరాధములు పడకుండా ఈ రక్తం సరి, ఇది పరిశుద్ధ రక్తంతో, ఈ పరిశుద్ధ రక్తం ఎంతో నీతిమంతు రక్తంతో ఆయన కైకి గోదారబడి ఆయన తయారు చేసి ఆయన తన గోధుమ గింజలు తయారు చేసి ఆయన యేసుడు అప్పముగా మార్చి అప్పుడు అప్పం ద్రాక్షరసం సమకూర్చి బిడ్డలకు ఆనాడు 6 నేతి మాత్రలు పడేసి మరి నీతిమంతులు తీర్చబడి మరి విశ్వాసం అనేకులు 2 మంది శిశువులను వాళ్ళు తయారు చేసినారు. అంతుల వరకు ద్రాక్షరసం పోసిన దేవుడు కూడా అది పాత ద్రాక్షరసం వెళ్ళిపోయింది. అప్పుడు తాగలేకపోయింది. యేసుప్రభు రుజువుని వద్దు అని చెప్పేసి ప్రజలు నష్టం కాకుండా ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమ అనేది మనలో ఉండాలని చెప్పాలంటున్నా దేవుడి వల్ల మనం ఏమి శాశ్వతం లేదు. ఈనాడు లోకం విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకని తిమోతికి రాసిన పత్రికలలో మోసపరచబడలేదు కానీ నీతిమంతుడు అదామని నీతిమంతుడు అయిపోయింది. యేసుప్రభు సన్నిధానంలో మరి జ్ఞాపలో ప్రార్థన చేస్తుంటే స్త్రీ మోసపరచబడి అలాంటి ఉండకూడదు. మోసం చేస్తా నీ పొలంలో చేసిన ఉంటూ మరి పెద్దలతో ఎట్టున్నావా? ఇక పని వెనకాల ఎట్టున్నావా? ఈ లోకంలో చాలా జాగ్రత్త ఒక నమ్మిక నేర్పున్నారు. నా నమ్మిక ఉంటే నేను నా పని సొంత పనులు విడిచిపెడతాను. దేవుని పనిలో ఉంటే ఎక్కడ నేను పరిగెత్తాను. పందెంలో గెలిపించుకో. ఎందుకంటే మనం బైబుల్ చదివితే తెలుస్తుంది కానీ బైబుల్ చదవకుంటే ఏది ఆ సబ్జెక్టులకు నిన్న వారంలో సబ్జెక్టు 6 అధ్యాయాలలో సబ్జెక్ట్ అయిపోయింది. ఇంకా 4 అధ్యాయాలలో సబ్జెక్టు ఉంది. కానీ ఇప్పుడు కుదరదు కాబట్టి ఈ 4 అధ్యాయాలలో ఎప్పుడైనా మళ్ళీ దానికి మోసపరచబడినది ఇంకా 4 అధ్యాయాలు ఉన్నాయి. ఇంకా దానికి మొత్తము 9 అధ్యాయాలలో దాన్ని బైబుల్లో నిర్మించింది కానీ అనేక అధ్యాయాలు ఉన్నాయి. కానీ 9 అధ్యాయాలు పెడితే మోసపరచకుండా ఇది నీతిమంతులు తీర్చకపోవాలంటే ఇక్కడ ఆ దాంట్లోనే మరి ఆ అంశంలోనే ఒక అంశంలో తీసుకొని మేము 2 సబ్జెక్టులు వచ్చిన దైవజనులు మనంతా వినేతంగా బల్ల కొట్టించిండు. ఇక్కడ 1 23 నుంచి 29-30 వరకు చూసామంటే చాలా మన జీవితంలో మనం పరీక్ష చేసుకోవాలి. ఇంకా పరీక్ష చేసుకున్న దాన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఎలా? ఆత్మతో సత్యంతో. ఏమన్నా పొరపాటు ఉంటే వారంలో వదిలేసి ఏం నష్టకరం లేదు.
ప్రభు ఈ వారం ఉంటాను ప్రభుకు మొరపెట్టు. ఎవరి కాలం ఉండరు. ఇదిగోనే నా రక్షింపబడి కావాలి ప్రభా. నీకు బాప్తిజం తీసుకోవాలి దేవా. ఇదిగోనే నీ దగ్గరికి రావాలి దేవా. నాకు మంచి సంబంధములు దగ్గరగా సమకూర్చండి ప్రభా. నా చదువులలో కానీ, నా ఇద్దరు కానీ, నా జ్ఞానంలో కానీ, నా కుటుంబంలో కానీ, నా బయట నిలబడే కానీ, ఏ శత్రువులలో మరి అపవాది చేయబడి ప్రభా సరళంగా నువ్వు నడిపేమని. ఇదిగో నీ మార్గంలో నేను సిద్ధపడి నేను ఉంటున్నాను అంటారు. నా దూతలుగా మీకు ముందుగా పంపిస్తూ ఉంటుంటే ఇది ఎందుకని ఈ తిమోతికి రాసి పెట్టాడు ఇవన్నీ. ఈ తిమోతికి రాసినప్పుడు జాగ్రత్త ఉంచాడు. అందుకని కోరింది అపోస్తల బోధ ఎందును రొట్టె విషయంలో ఎడతగా ప్రార్థన చేయమన్నాడే. మనం ఎడతగక మనం ప్రార్థన చేయాలి. ఎందుకు రక్షింపబడినవారు రక్షించలేని వారి సిద్ధపడాలా. వారి ఈల మాదిరి మరి పరిశుద్ధులలో ఆరాధించాలా. సంఘంలో యథార్థంగా ఆరాధించిన వాడు నావాడు, నా రక్తం శరీరము తినేవాడు, నన్ను జ్ఞాపకం చేసుకునేవాడు. ఒకవేళ అపరాధముల దోషములు ఏమైనా ఉందంటే తీసిపారే తప్పులు క్షమించయ్యా. లేకపోతే ఈ వారంలో తీసివేసుకుంటాం దేవా. ఈ వారం ఆపినాను ప్రభా. దేవుని అప్పగించి ఈ రొట్టె శరీరమును మీ అందరికీ తెలియపరుస్తుంది. ఈ ముగింపుని వాక్యంలో ముగింపులో సిద్ధపడుతున్నాము. ప్రార్థన చేసుకున్నాము.